నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరో 2 రోజుల్లో కేరళను టచ్ చేయనున్నాయి. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇవి చాలవన్నట్టు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసింది. 50 ప్రాంతాల్లో 3 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. ఇక సంతోష్ నగర్లో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు ఆ ధాన్యాన్ని వర్షాలు పడవనే నేపథ్యంలో వాటిని ఎండబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితిని మనం చూస్తున్నాం. రైతులు ఆ ధాన్యాన్ని ఎత్తుతున్న దృశ్యాన్ని కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. భారీ వర్షాలు పడుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. తెలంగాణకు మరో 3 రోజుల పాటు వర్ష సూచన ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేడు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ.